హాయ్ గాయ్స్, మా స్కూల్ బ్యాచ్ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ అరకు ప్లాన్ చేస్తాం. మనం ఎప్పుడు వెళ్ళాం అరకు? లాస్ట్ టైం 2019-18 వెళ్ళాం. 2013 మా 10th 9 years అయిపోయిందిరా. 9 years అయిపోయింది. చూడండి బ్యాచ్ ఇంకా ఒకటి రావాలి. ఆడి పేరేట్రా? అఖిల్. ఆడి కోసం మన బైక్ పెట్టాం అక్కడ ఎవడో తీసుకెళ్ళి ఫస్ట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ వన్. వీడి గురించి మా వాళ్ళు 3 అన్నారు, 4 అన్నారు, 5 అన్నారు. టైం 6 అయిపోయింది. స్టార్ట్ అవుతాడికి 6 ఆయనకి వెళ్తారు. ఎంత అవుతుంది ఏంటో అర్థం అవుతుంది. చలి మాత్రం వేరే లెవెల్ ఉంది. గ్లౌజులు కూడా వేసుకోలేదు నేను. ఇంకా మామూలు లేదు. ఇక స్టార్ట్ అవుతున్నాం. ఇంకా స్టార్ట్ అయిపోయాం ఆల్రెడీ. గుడి దగ్గర దండం పెట్టుకుని ఆగాము. తెలుపా వస్తుందండి. దేవుడు దండం పెట్టుకుని వెళ్దాం. దేవుడు దండం పెట్టుకొని వెళ్ళిపోవడం. మంచి జరగాలి, మంచిగా వెళ్ళి వచ్చేయాలి హ్యాపీగా. కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళారు ఎవడు చేయకూడదని హ్యాపీగా ఈ టైంకి అరకులో ఉండాల్సింది. రాజేష్ కూడా చేసిన లేట్ వల్ల చూసారు అందరూ. చూసారు ఎవరు లేట్ ఎవరు వేగ వచ్చారు చూసారు అందరూ. సింహాచలం దగ్గర ఉన్నాం. ఇంకొక 2-3 hours లో వెళ్ళిపోతాం. దండం పెట్టుకోరు తిరిగి. ఎలా లేదన్నా ఇంకో 2 hours పడుతుంది. ఇప్పుడు ఎంతసేపు అవుతుంది రావడానికి? ఇలాంటి వాళ్ళతో పెట్టుకోకూడదు. ఇలాంటి వాళ్ళతో వేస్ట్ అసలు. అప్పుడే ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా అవుతుంది. ఇలాంటి వాళ్ళు లేజీ పర్సన్ రాకూడదు. చూడ వేస్ట్ రాసిగడ వల్ల ఫస్ట్ పిక్ ఇది. టెంపుల్ దగ్గర దండం పెట్టేసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు బంక్ వెళ్ళాలి. నెక్స్ట్ బంక్కి వెళ్ళి ప్రతి బండికి ఫుల్ ట్యాంక్ చేయించాలి. మొత్తం 3 బళ్ళు. ఇదిగోండి, ఇదో స్కూటీ డియో ఒకటి, NS 200 ఒకటి, ఇంకో KTM. హీ డ్రింక్స్ మోర్ దాన్ మీ అన్నట్టుగా. ఇది పంది. దీని ఇంకో ఇదొకటి ఆంటీ బైక్. ఇదొకటి ఆంటీరా. నేను ఆంటీ అన్నాను, ఆంటీ అనలేదు. స్టేటస్ పెట్టే. అరే స్టేటస్ షేర్ పెట్టరా. బైక్ రా పడిపోయింది. అందుకే సేఫ్టీ కోసం పెట్టాం. మరి పోయింది దొరకదు. వైర్లెస్ ఆప్షన్ ఉండదా రికార్డ్ నొక్కడానికి? వైర్లెస్ లేదు. వెళ్ళిపోతాం గోయింగ్. ఓకే వస్తున్నాం. మినీ వ్లాగే ఇట్లా ఫుల్ వీడియోలే అన్ని మినీ వ్లాగ్లు ఉండవు. ఫుల్ ట్యాంక్ కొట్టిసాం. వెళ్ళిపోవడం డైరెక్ట్ అరకు. ఫోన్ పే డిక్లైన్ ఫర్ సేఫ్టీ రీజన్స్. ఎందుకురా? బండి మొత్తం ఫుల్ ట్యాంక్ చేసాం. ఇంకా డైరెక్ట్ అరకులో ఆగడమే. వెళ్తుందా ఫుల్ ట్యాంక్? 5 పాయింట్లు వచ్చిందండి. ఫుల్కి వెళ్ళిపోతుంది. అరకు వెళ్ళిపోయా రిటర్న్ వచ్చేటప్పుడు అవుతుంది. ఇంకెక్కడ అవ్వదు. పెట్రోల్ యాడ్ చేసుకున్నాం కానీ బళ్ళన్నిటికి ఫుల్ ట్యాంక్లు అయిపోయి ఇంకో బండి కింద ఉంది, అది కూడా ఫుల్ ట్యాంక్ అయిపోయింది. ఎవడ కొట్టించాడు పెట్రోల్? తినాలి, ఆకలేస్తుంది. తింటాం కదా. తినవా? తింటాం. చూడండి మా వాళ్ళు రెడీ అయిపోయారు. ఆ డ్యూక్ బండి ఆడిది తాగుతుంది. ఇక ఈ బండి పెట్రోల్ మొత్తం ఇడితే నాకు సంబంధం లేదు. ఈ బండి పెట్రోల్ నేను వేయించాను. అప్పుడే స్పాన్సర్స్ అన్నాడు మాకు. స్పాన్సర్ బై రాజేష్. పాట కోసం ఆగా అనుకోండి. మంచి ప్లేస్ కూడా దొరికింది మాకు. స్కూల్ ఎందుకు స్కూల్ కాబట్టి స్కూల్ మా వాళ్ళందరూ పాటలు పాడుతున్నారు స్కూల్ దగ్గర. నీ సబ్స్క్రైబర్ స్కూల్ జాయిన్ అవ్వగలరు. ఏం పాట పాడారు నువ్వు? నీ పాట వీడు మాత్రం పాడలేదు. వీడికి పాటలు రూమ్ కావాలి. మామూలు పాడలేదు. కష్టం. పాట కదండి. డీజే అగా రూమ్ ఉండాలి కుర్రోడికి. చలి మాత్రం వేరే లెవెల్ ఉంది భయ్యా. యాక్చువల్గా మా స్కూల్ బ్యాచ్ ఒక 30 మంది ఉన్నారు స్కూల్ గ్రూప్ లో. 30 మంది మెసేజ్ పెడితే అందులో 12 మందికి కన్ఫర్మ్ అయ్యారు వెళ్ళారు అరకు అని. 12 మందిలో ఇప్పుడు 6 వచ్చారు.
మా వాళ్ళు 6 ఇలాంటి వరస్ట్ వచ్చి మీరు ట్యాగ్ చేయండి. మీ బ్యాచ్ లో ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ట్యాగ్ చేయండి. ఎవడైతే వస్తానని హ్యాండ్ ట్యాగ్ చేయండి. ఐక్యూ లెవెల్ 226. సో నెక్స్ట్ టిఫిన్ కోసం ఆగుతాం. చూపిస్తున్నాం వీడియో మాత్రం చూడండి. టిఫిన్ కోసం ఇక్కడ ఆగాము. ఎస్కోర్ దాటిన తర్వాత పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత ఎస్కోర్ పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత యాక్షన్ టిఫిన్ సెంటర్ బ్యాక్ చూసుకోండి. టిఫిన్ మాత్రం అదుర్సు. ఏదైనా 30 రూపాయలే. ప్రమోషన్ కాదు, ఇన్ఫర్మేషన్ అంతే. ఏదైనా 30 రూపాయలు. ఏదైనా వేడివేడిగా చాలా బాగుంది టిఫిన్. బాడీ ఎవరు కొంచెం లేట్ అయినా బాడీ సీకింగ్ అవుతుంది. కొంచెం లేట్ అయినా మంచి టిఫిన్ తిన్నాం అనిపించింది నాకు. ఇక్కడ ఓన్లీ స్పెషల్ ఇడ్లీ వడ బాగుండా. బిల్లు కట్టలేదు. బిల్లు మాత్రం కట్టలేదు. బిల్లు ఇంకా కడుతున్నారు. అందుకే ఇక్కడ యాక్టింగ్ చేస్తున్నాను. అది పే చేస్తుంది కదా, పే చేస్తాను కదా అంటాను వెళ్ళి. పెయిన్ ఎక్కడికి వెళ్ళినా ఫోన్ లో బిజీ ఉన్నాడు మాత్రం పట్టుకెళ్ళకండి మీరు. వేస్ట్ వీడిగా తెల్లవారి ఫ్లాష్ మ్యాన్ పెళ్లి చేసుకున్నాడు పార్టీ వాళ్ళ పిల్లలు. ఎవరు అంకుల్లో ఉన్నాడు? ఎవరు అంకుల్లో చూడరా? ఎవరు అంకుల్? ఎవరికి పెళ్ళి అయింది? ఎవరు కొర్రాడ్రా? చూడండి చూడు 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 ఏంటుందిరా? ఏట్రా ఉంది ఇక్కడ? ఏంటిది చూడరా? సిక్స్ ప్యాక్ మాత్రం కరిగించడానికి చచ్చిపోతావరా ఎక్కువసేపు నొక్కు. నేచురల్ పాలపట్ట. గైస్ బ్యాక్ సైడ్ బొర్ర కనబడుతుందా? దగ్గరికి వస్తాం ఆల్మోస్ట్. ఇవ్వండి బొర్రా కేవ్స్ 30 కిలోమీటర్స్ 29, అరకు వ్యాలీ 53. సో ఇంకొక హాఫ్ అన్ అవర్ ఘాటి. నువ్వు అరగంటలో ఘాటి ఎక్కేస్తాం. మామూలుగా ఉండదు మరి. కుర్రోళ్ళు వస్తారు. టింకి 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 టింకి. అరే ఆజాము లగెత్తురా లగెత్తు. ఇంకా స్టార్ట్ చేశారండి మన వాళ్ళు ఫోటోలు. మరి ఇంకా మా వాడు కెమెరామ్యాన్. ఇద్దరు బాగా కనబడుతుంది. మాట్లాడరా, స్పందించు. నీ స్పందన నీ స్పందన చెప్పరా. నీ స్పందన చెప్పరా. కొంచెం టైం పడుతుంది. కుర్రాడు అరకులో చెక్కేస్తాడు. బట్టన్ అవుతుంది. వీడియో అంటే అన్ని చూపించాలిరా, ఒకటి కాదు. మన దేశంలో ఆశలు కూడా చూపించాలి. నీ వల్లే మొత్తం. 2 గంటలు తినేసాడు. ఈడే జస్ట్ ఐఎమ్ టేకింగ్ ఓన్లీ 1.5 hours ఓన్లీ. We are taking extra time. People are taking more than 2 hours. మనం కంటెంట్ ఎత్తున్నారా చూసినోళ్ళకి. బాగుందా అన్ని మనం చేసిన మనిషి చెప్తాం. బండి గాలి తీసేది అనుకున్నాను అజయ్. గాలి తీసారా? వీడు నా బండి పక్కపట్టాడు. వీడు రే రే కదా నోటి ఇంకా వేయలేదు సరిగా. ఖాళీగా ఉంది. ఆడికి ఫ్యాషన్ ఉంటేనే వాడు చేస్తాడు. రోడ్డు మొత్తం ఖాళీగా ఉంది. హ్యాపీగా వెళ్ళిపోవచ్చు వేలేసుకుంటూ. చూస్తున్నారు కదా, మనం ఘాటి ఎక్కేస్తున్నాము. ఈ ఘాటి ఎక్కిన తర్వాత మనకి వ్యూ పాయింట్ వస్తుంది. ఫస్ట్ వ్యూ పాయింట్ దుమ్కు వ్యూ పాయింట్ అనమాట. ఆ వ్యూ పాయింట్ దాటిన తర్వాత మనకి బొర్రా కేవ్స్ రూట్ వస్తుంది. వ్యూ పాయింట్కి వస్తాం చూడండి. వ్యూ పాయింట్ 10 రూపాయలట. ఇంకోండి ఇక్కడ ఫ్లవర్ డిజైన్ పెట్టారు. 10 రూపాయలట ఫోటో దిగాలంటే. అక్కడ వీడియో అయితే ఫ్రీ. పెట్టుకో, నువ్వు చూద్దులే ఫోటో అయితే ఫ్రీ. అందులో నేను పెట్టిన బాగుంది. పాయింట్కి వచ్చాం. ఇక్కడ ముగ్గురు ఫోటో స్టిల్ చెప్తున్నారు. ఇంకా దీనికి 10 రూపాయలట మనిషికి ఫోటో. బోటికి అండి 10 రూపాయలు మనిషికి. దీనికి
కదరా 9:20 బ్యాగ్ పట్టుకున్నాను 9:20 అయింది. 6 గంటలకు స్టార్ట్ అయ్యాం. 9:20 అయింది. మెల్లిగా ముచ్చట్లు వేసుకొని అసుకు వేసుకొని ఆడుతూ పాడుతూ వచ్చాం జాలీగా. ఈ సూట్ల వల్ల ఎక్కువ టైం అయిపోతుంది. మామూలు కాదు. 4 o'clock కదా స్టార్ట్ అయ్యాం. అసలైతే 4 o'clock స్టార్ట్ అయ్యాం. అరే మనం అనుకుంది 4, స్టార్ట్ అయింది 6, వచ్చింది 9, సరిపోయింది. ఏం చేయలేం మరి. రాత్రి వెళ్ళిపోయారు. వ్యూ పాయింట్ చూసారు కదా, వ్యూ పాయింట్ ఎలాగొందో కామెంట్ చేయండి. వ్యూ పాయింట్లో కొన్ని డెకరేటివ్గా పెట్టి దానికి అమౌంట్ పెట్టారు 10 రూపాయలు. అండ్ నెక్స్ట్ మనం బుర్రగృహాలకు వెళ్ళబోతున్నాం. అరకులో మాత్రం ప్రతిదీ చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి అబ్బా, ప్రతిదీ. ఆ బుర్రగృహాలు కూడా 80 రూపాయలు ఎంతో టికెట్ అని విన్నాను. సో ప్రతిదీ కూడా అమౌంట్ అయితే బాగా ఎక్కువ అవుతుంది అబ్బా. చూద్దాం నెక్స్ట్ ఏంటి అవుతుందో. మైక్ ఫైనల్లీ బుర్రగాస్కి వస్తాం. బుర్రగాస్ కన్స్ట్రక్షన్ అవుతుంది చూడండి. ఎంత ఇంతకుముందు లగేజ్ కౌంటర్ అంతా ఉండేది. లగేజ్ కౌంటర్ ఇక్కడ టికెట్ కౌంటర్ ఉండేది, తీస్తారు. టికెట్ కౌంటర్ ఇప్పకి పెట్టారు. టికెట్ కౌంటర్ జిప్ లైన్ కూడా టికెట్ 70 రూపాయలు ఉండేది అప్పుడు మనం వచ్చినప్పుడు. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ వల్ల పెరిగి ఉంటది. చూసి చెప్దాం ఎంత టికెట్ రేట్. జిప్ లైన్ ఇంకా ఓపెనింగ్ అవ్వలేదు. జిప్ లైన్ 80 రూపీస్, 80 రూపాయలు. చిల్డ్రన్స్ కి 60, 10 రూపాయలు పెంచారు. అడల్ట్ 80, డిజిటల్ కెమెరా ఉంటే 100 రూపాయలు. కెమెరాకి మన కెమెరా ఫ్రీ, డిజిటల్ కెమెరాకి 10 రూపాయలు. అలా పెట్టుకు. ఇప్పుడు ఆ డిజిటల్ కెమెరా దీని డిజిటల్ కెమెరా కాదు ఇది. చెప్పండి భయ్యా, డిజిటల్ కెమెరా కాదని. వెళ్దాం పదండి, పోదాం. లైవ్ ఏముండదు. లైవ్ అయితే. హలో అనియా, హాయ్ ఫ్యాన్స్, బాయ్ ఫ్యాన్స్. వెళ్ళిపోయాం బొర్రాకేస్ దగ్గర ఉన్నాం. అలా కాదు మమ్మీ, బుర్రగ్రహాలకు వచ్చాను అలా చెప్పాలి. 53 కిలోమీటర్లు రండ్రా అలా అంటది కానీ ఎక్కువ ఉంటది. కుర్రోళ్ళు గవర్నమెంట్ బ్యాన్ పడుతుంది చూద్దాం ఉండండి. గవర్నమెంట్ బ్యాన్ పడుతున్నావా? బొర్రాకేస్ దగ్గర ఉన్నాం. ఎంత చెప్తున్నారు ఆంటీ? బ్యాన్ మీద గవర్నమెంట్ 50 రూపాయలు 30 రూపాయలు ఇచ్చారు. మీరు కొనుక్కోండి చవక. ఎందుకు ఇచ్చారా గారు? 30 ఇచ్చారు. ఎందుకు ఇచ్చారా? తినేసాను వదినా. అరే రాసు, నా మైక్ కూడా ఆన్ లోనే ఉందిరా. మా వాయిస్ కూడా వినబడుతుంది. మాట్లాడండి. అందుకే మీకు మైక్ ఇచ్చాను, మీరు మాట్లాడతారని. అరే జిప్ లైన్ ఎక్కాలరా, టైమింగ్స్ ఇప్పుడే అందరూ లేటెస్ట్ వార్త. జిప్ లైన్ క్లోజ్ చేయబడింది. గౌరీ కూడా ఎందుకు క్లోజ్ చేయబడింది అంటే జిప్ లైన్ లో నిధులు లేవట. గవర్నమెంట్ కట్టడానికి, పంచాయతీ కట్టడానికి నిధులు లేకపోవడం వల్ల జిప్ లైన్ క్లోజ్ చేయబడింది. ఎవరైనా జిప్ లైన్ కోసం రావాలనుకుంటే అరకు రావడం మానేసుకోండి. బుర్రగ్యాస్ కోసం అయితే మాత్రం రావచ్చు. అందరం బొండాలి. ఓకేనా? పార్కింగ్ పెట్టాం తెలుసా, తీసేమన్నారండి. సైడ్ ఇది అన్నారు. ఎవర్రా పార్కింగ్ కూడా? పార్కింగ్ కూడా ఎవర్రా ఆడు? అరే అమిత్, ఫోటో తీయండి. బుర్రగ్రహంలోకి వచ్చాము. దిగేటప్పుడు బాగానే ఉంటుంది కానీ ఎక్కేటప్పుడు మాత్రం కుర్చీ వచ్చేది. ఆల్రెడీ మేము చూసింది ఆల్రెడీ. మా వాళ్ళు ఒకరిద్దరు చూడలేదని వాళ్ళ కోసం అందరం మళ్ళీ టికెట్ తీసుకుని వచ్చాం అనమాట. 70 రూపాయలు మనిషికి. 80 రూపాయలు మనిషికి టికెట్. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అన్న దీనికి టికెట్ చింపేస్తాను ఇప్పుడు. ఇది జెన్యున్ గా ఉన్నాను రా. అరే బానే ఎక్స్ట్రా రా. మీరు దిగండి చెప్తాను. ఎక్కినప్పుడు వాళ్ళు చెప్తాను. ఇప్పుడు ఇప్పుడే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. దిగినప్పుడు బాగా దిగుతారు. నువ్వు లేని దిగినప్పుడు బాగా దిగుతారు. ఎక్కినప్పుడు మీకు తెలుస్తుంది. ఇప్పుడు కాదు. మా అన్న నాకు ట్రావెలింగ్ కి, పెట్రోల్ కి, నైట్ డిన్నర్ కి, నైట్ అన్నిటికీ ఇడే జాకెట్ ఆడి ఇచ్చారని చెప్పి. జాకెట్ కూడా ఆడితే ధన సాయం చేసిన వారు బి మహేష్, బిజినెస్ మ్యాన్. ఇంపోర్ట్స్ వాడు దొరుకుతున్నాడు కానీ పెళ్లి అయ్యింది. పిల్లలు కాదు, పిల్లడు ఒక్కడే. ఫ్యామిలీ వైఫ్ పార్టీ పర్సనల్ వేరు. మరి వీడియో అప్లోడ్ చేస్తాడు. గౌరీ ఉంటుందా తీన? ఈ తీ కొద్ది లాగు రావట్లేదు. వెళ్ళిపోయింది కానీ బాగా. అరే చేతులు లాగలరా గౌరీ, చిదిపోద్దు రా. ఏడుస్తాడు. సారీ ఫారెన్ వచ్చేసాం రా. రండి. ఒక్కొక్కరు చాలా ఉత్సాహంగా దిగుతున్నారు. చిత్రాలు చూపిస్తారు.
ఎన్నా నీకు మోసినోడు ఒకడు మళ్ళీ పనికి రాయిస్ కూడా చూడండి ఒక్కొక్కడు ముఖసగలు చూడండి, ఒక్కొక్కడు ఎంత హ్యాపీగా దిగుతారు. దిగినప్పుడు ఎక్కినప్పుడు వీళ్ళు ముఖ్యతలు చూద్దాం. ఇగో ఈడొకడు ఇగో ఇంత ఆనందంగా దిగుతారు. స్పెట్స్ పెట్టుకున్నా ఎక్కినప్పుడు చూద్దాం వీళ్ళు ఎలా ఉంటారు ఒక్కొక్కడు. ఓకే పదా పదండి. ఆడేటి ఇంకోటి ఇంకో వీడి కోసమే మేము అసలు వచ్చేది మొత్తం వీడి కోసమే. బాగుంటది నీకు ఈ ట్రిప్ అంతా వీడి కోసమే. ప్రతి ఫోటోలో అవుట్ అయిపోతుంది కదా నీకు. ఈ ట్రిప్ మొత్తం వీడి కోసమే. ఈ ట్రిప్ మొత్తం వీడి కోసమే. అరే రాసి గృహాలను చూపించారు అలాగా మొత్తం. నైట్ టైం వేస్తారా? నైట్ టైం ఈవినింగ్, అందుకే ఈవినింగ్ మీరేమో లేదు మార్నింగ్. అవన్నీ అలా కొట్టుకెళ్ళిపోతే కిందకి వచ్చి రాళ్ళు పడిపోతాయి. చూడలేదు రా గౌరీ. సెల్ఫీలు నేను లేకుండా సెల్ఫీలు తీసుకుంటున్నారు. అమ్మ బాబోయ్ మామూలు కాదు. చెప్పాలన్నా మళ్ళీ వచ్చిన ఇక్కడికి వచ్చి మా వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా దిగిపోతున్నారు. దిగడం మాత్రం ఎక్కేటప్పుడు మామూలు కాదు. దిగేటప్పుడు అందరం చూసుకుని బాగా దిగిపోతారు కానీ ఎక్కేటప్పుడు మామూలుగా ఉండదు. రండి, మీకు ఇప్పుడు కాదు ముందు ఉంది ముసలి పండుగ. ఒక అరగంట పోయి తెలుస్తుంది. ఇప్పుడు కాదు. నేనా నా ఫోన్ లో ఎలా అలాగే వస్తే ఆడిది కనిపించట్లేదు. నీ పత అందరికన్నా ముందే ఇది లూజ్ లేదా? అఖిల నో ఛాన్స్, నో ఛాన్స్. వేసుకుంటాం. ఇది 5 ఆఫెన్స్ సెట్. ఇది ఫుల్ హాండ్స్ అయితే వేసుకుంటాం. లైటింగ్ పెద్దగా లేదు డే టైం వల్ల. నైట్ టైం అయితే లైటింగ్ బాగా కనిపిస్తుంది. అంతగా క్రౌడ్ అయితే అంతగా ఏం లేదు. క్రౌడ్ కొంచెం స్పెట్స్ పెట్టాం కదా. లోన ఇంకా ఆకారాలు వస్తాయి. అవన్నీ వాటర్ వల్ల అలా ఐస్ గడ్డ నువ్వు బాగా బయట బుర్రకేశ్వర రావడం ఫస్ట్ టైం. వీడికి గైడ్, టూరిస్ట్ గైడ్. వీడికి ఏర్రా మిగతా వాళ్ళు వెళ్ళిపోయారా? రండి పదం. రండి పదం. ఎక్కడికో దెంగిసారు వీళ్ళు. మహేష్ కూడా దాంట్లో రావట్లేదు. ఏదా అఖిల్ పడింది కానీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ బాగాలేదు. ఆడివైపు చూస్తున్నాను. అఖిల్ ఇంకోటి తీరా బాగుంది. ఈ మాత్రం నమ్మేస్తారు. ఏరీలు లేర్రా? ఆర్డర్ చేసాను జనాలు వచ్చారు. ఇంకోనా మళ్ళీ రామన్నారు. అక్కడ ఎక్కడో కూర్చున్నారు ఇంకా మా వాళ్ళు. వస్తుందిరా వీడియో. లైటింగ్ పడుతుంది మన మీద. బా ఎక్సలెంట్ ఫ్లాష్, ఎక్సలెంట్ ఫ్లాష్ పడుతుంది. నైస్. ఆ లైటింగ్ పడుకుంటూ దిగిపోదాం. అక్కడ చీకటి, అక్కడ లైటింగ్ మామూలుగా లేదు. ఆన్ అయిపోయింది మహేష్. లొకేషన్ అంతా చూడు. ఇక్కడ వారణాసి ఆరెంజ్ షర్ట్ ఆడు చూడు పట్టుకొని వారణాసిలో హీరో ఎక్కడ ఉంటాడు. చేయలేదు, నేనే చేశాను. ఆ ఫేస్ తీసి మహేష్ బాబు ఫేస్ ఇచ్చు. మహేష్ బాబుకి డూబ్ గా యాడ్ చేసి మావాడే. రుద్ర కాదు, అదే పైన ఒక కన్నం ఉంది కదా మనకి. ఆ కన్నంలో మహేష్ బాబు వచ్చేగాల ఇక్కడ శివుడు. ప్రియాంక చోప్రా కూడా ఎక్కడ ఉండేది, ఎక్కడికి వెళ్ళిపోయింది. ప్రియాంక చోప్రా లైట్ ఉంది కదా, ఆ లైట్ పక్కన అదే నంబర్ నాదండి. మీరు అక్కడికి వెళ్ళండి. ఫైనల్ గా బుర్రకాయ సక్సెస్ఫుల్ గా తిరిగిసాము. మా వాళ్ళు ఇంకా ఎక్కుతారు, యుద్ధం చేస్తారు. మా వాళ్ళు ఎక్కడానికి మెట్లు ఎక్కడానికి చూడండి. ఇప్పుడు మామూలుగా ఉండదు. అందుకే ఫస్ట్ ఎక్కువ ఎందుకనుకున్నా మరి చూసుకోండి. యుద్ధమే. ఈ ఒక్క షాట్ కోసం మాకు దోవలు తీరిపోయింది. ఒకరొకటి వస్తా చూపిస్తాను కండి. ముఖ్య చిత్రాలు చూడండి. ఇందాక వెళ్ళండి ఎలా వచ్చా, ఇప్పుడు అలాగొస్తున్నా చూడండి. మేము అలాగే వచ్చాము, నీకన్నా ఫస్ట్ వచ్చాం. రండి రే, రండి రండి, మీరు త్వరగా రండి, మీకోసం వెయిటింగ్. ఇందాక వెళ్ళినప్పుడు పంటి ఎలా ఉందిరా బుర్ర కేసు?
ఇంకా ఇదే చెప్తాండి చెప్పరా ఎలాగొంది బుర్రకాయ బోల్డ్ అంటే రక్త పెంచడాలు ఉన్నాయి లోపల. బస్సు కూడా 80 రూపాయలు అంటే ఎక్కువ. ఈసారి మనం ఏదైనా చేయాలనుకుంటే రేట్ తగ్గించమని 40-50లో పెట్టమని చెప్పాలి. పక్కన ఆడగానే అరే నేను ఫస్ట్ టైం అర్రా. రెండోసారా? ఫస్ట్ టైం కదరా, వదిలేసారు. లోపలికి వెళ్ళలేదురా. ఎలా ఉంది రామింద ఇంకోటి ఎవడో తక్కువ వేయడరా. 70 రూపాయలు లాస్ట్ మనం వెళ్ళినప్పుడు 80 రూపాయలు పెంచే 10 రూపాయలు గబ్బిలాలన్నీ తరిమేశారు బయట. ఆ గబ్బిలాల కన్నా మనుషులే తగ్గించాలి. మా మనోభావాలు దెబ్బతింది టికెట్ ప్రైస్ వల్ల. కానీ బాగుందిరా, అరే ఎక్స్పీరియన్స్ బాగుంది. అజయ్ గారికి ఎక్స్పీరియన్స్ బాగా నచ్చిందంట. మరి లోపల ఏంటి నచ్చింది ఆడిని అడిగి కనుక్కుందాం. చెప్పురా నీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పురా. బాగుంది కదా లోపల. అదే ఎక్స్పీరియన్స్ వెయిట్ ఎక్స్పీరియన్స్ ఏమి చెప్పురా లోపల. కవర్ బాండాలు లైటింగ్, కొండలు, ఆ శివలింగం. మనం వెళ్ళింది గ్రోలో కొండ ఎందుకు ఉంటది? కొండ అంటే లోపల రా. పండ్లు నువ్వు చూడలేదు. చూడలేదా? బై బై టు బుర్ర గ్రహం. అజయ్ కూడా ఏ కొండ చూసారు మరి నాకు తెలీదు. దానికోసం మరి రాము కూడా చెప్తారు. చెప్పురా రాము. అరే కొండలని చూసిందిగో ఈడును అలా ఆడు. ఇప్పుడు నెక్స్ట్ కటిక వాటర్ ఫాల్స్ గురు తీసుకెళ్తాడు మొత్తం షాపింగ్, అంత షాపింగ్ ఏరియానే. టేస్ట్ కోసం ఇచ్చారా? కొన్నాం రా, కొన్నాం. తొక్క కాయలాగా ఉన్నాయి. దొంగగాడుగా చూడు కొబ్బరి బొండాలు తాగుతాను వయసు కూడా అక్కడ. ఇటు చూడండి, అక్కడ మేమేదో మా పని మేము చేస్తుంటే ఇక్కడ ఏమో దొంగచాడికి చెప్పకుండా ఎవరికి వచ్చి కొబ్బరి తాగేస్తున్నాడు ఒక్కడే. కనీసం పిలుస్తామని వస్తారు కదా, లేదు కావాలని ఒక్కడే వచ్చి తాగేస్తున్నాడు ఎవరికి తెలియకుండా. ఎవరిని వస్తే మళ్ళీ డబ్బులు అడుగుతారు, ఎక్స్ట్రా అడుగుతారని చెప్పేసి. సో మనం బుర్రగృహలు అయితే అయిపోయింది. బుర్రగృహలు అయితే అంత ఉండదు. ఎవరైనా కొత్తగా వస్తున్న వాళ్ళు అయితే ఒకసారి వెళ్ళడానికి బాగుంటుంది, కానీ అంత వర్త్ కాదు. 80 రూపాయల టికెట్ అంత వర్త్ కాదు బుర్రగృహలు. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా చూసిన వాళ్ళు మన వీడియో చూస్తుంటే బుర్రగృహలు మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. అరకు వచ్చి మీరు ఏమైనా కొనుక్కోవాలనుకుంటే లైక్ షాపింగ్ ఏమైనా చిన్న చిన్న బొమ్మలు, టాయ్స్, ఇంట్లో వాళ్ళకి ఏమైనా పట్టుకెళ్ళాలనుకుంటే ఇక్కడ మార్కెట్ ఏరియా ఇక్కడ బాగుంటుంది. అరకు బుర్రగృహాల దగ్గర ఇంకా మీకు ఎక్కడ కూడా ఈ మార్కెట్ ఏరియా కనబడదు. అరకులో ఒక్క చోటే ఈ బుర్రగృహాల ఒక్క దగ్గరే మీరు మొత్తం బొమ్మలన్నీ కొనుక్కోవడానికి ప్లేస్ ఉంటుంది. చాలా షాపులు ఉంటాయి బుర్రగృహాల దగ్గర, మనకు నచ్చిన ఐటమ్ కొనుక్కోవచ్చు. కానీ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. బార్గెనింగ్ చేయొచ్చు, బార్గెనింగ్ చేసి మనం కొనుక్కోవచ్చు. సో చూడండి మార్కెట్ ఏరియా ఎంత ఉందో, మొత్తం అంతా మార్కెటింగే. మార్కెటింగ్ మొత్తం అంతా షాపులే, అన్ని టాయ్ షాపులు. తెలియడానికి గౌరీ బుర్రగృహలకి ఎవరైనా 2 వీలర్లో వస్తే 2 వీలర్ వచ్చేస్తుంది ఇక్కడ వరకు, పై వరకు. అదే 4 వీలర్ అయితే కింద ఆపేస్తారు, పైకి పార్కింగ్ కింద ఉంటుంది. 2 వీలర్ అయితే మనం పైకి తీసుకొని సైడ్కి పెట్టుకోవచ్చు నీట్గా. అది కూడా ఒక పక్కన పెట్టాలి. చూడండి అన్ని షాపులే బుర్రగృహలు ఆ పైన ఉంటాయి ఎంట్రన్స్ లో. ఇక్కడ కూడా అలా మన కిందకి వెళ్తున్న కొద్ది అన్ని షాపులే ఉంటాయి, రకరకాలు అన్ని. చూడండి రంగురంగులు రకరకాలు అన్ని ఉంటాయి. అండ్ బైక్ మాత్రం మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. సెంటర్ స్టాండ్ వేసి పెట్టాడు, అదేమో సింగిల్ స్టాండ్ చేసి లాగేశారు. మనం చాలా ఉండాలి. చూడండి మేము వచ్చినప్పుడు అయితే ట్రాఫిక్ అసలు ఏమీ లేదు, ఎందుకంటే మేము కొంచెం ఎర్లీకి వచ్చాం కాబట్టి. ఇప్పుడు చూడండి ట్రాఫిక్ ఎంత ఉందో. బుర్రగృహ లోపలికి వెళ్ళి వచ్చినప్పుడు అంతా కార్ పార్కింగ్, 4 వీలర్ 3 వీలర్ పార్కింగ్ అంతనా. ఇక్కడ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. మొత్తం ఈ చివరి వరకు దారి పొడిగిన ట్రాఫికే. సో 4 వీలర్ అవాయిడ్ చేయడం చాలా బెటర్ అబ్బా. అరకు వచ్చినప్పుడు 4 వీలర్ అవాయిడ్ చేస్తే చాలా మన టైం సేవ్ అవుతుంది. 4 వీలర్లో వచ్చామనుకో ఇలాగ ఇరుక్కుపోతాం. 2 వీలర్లో వస్తే నేను తిరిగిపోతాం అంటే 4 వీలర్లో వస్తే ఈ ప్లేస్లో మనకి 1 గంట పడుతుంది వెళ్ళడానికి. ఎందుకంటే వెనక ముందు బళ్ళు ఉంటాయి, వెళ్ళలేని చేయలేం. బైక్ అనుకోండి ఏదో ఒక ఆ ఇరక నుంచి వెళ్ళిపోవచ్చు. 2 వీలర్ అయితే 4 వీలర్ చాలా కష్టం అవుతుంది. అన్నం బాగాలేకపోతే అప్పుడు చెప్తాను. ఇక్కడ బాగుంటుంది చెప్పలేదు, నేను చెప్పింది బుర్రగా బాగుంటుంది చెప్పాను. మిల్స్ ఎక్కడ మిల్స్ మన ఆంధ్ర మిల్స్ లాగా ఉంటుంది. ఇది ఆంధ్ర కదా నాకు తెలియదు, అక్కడ మేము తిన్నాం కాబట్టి 2 సార్లు. ఫస్ట్ ఆ ప్లేట్ నువ్వు తిని చూడు. నేను ఆకలి తినను పోతా, నేను తినకపోయిన పర్లేదు. తిందాం.
మీరు మీ డిసిషన్ డిసైడ్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి అక్కడ పైన అరకు పైన పెట్టాం, రైస్ గట్టిగా ఉంది, ఏం బాగాలేదు రైస్. అందుకనే కింద ఉందామని ఫిక్స్ అయ్యి. అందుకే పదవి తినేలోపు మన సమోసాలు తినేసి వద్దాం రావడం మొత్తం డిస్కషన్ అయితే ఇక్కడ నెక్స్ట్ ఏం చూద్దాం. కడికి చూసుకుని వెళ్దాం కదా, ఒక గంట లేట్. కటికాకి వెళ్ళాం రా రాసి బళ్ళు అయి బాడైపోతే అంటున్నాడు మహేష్ కూడా. ఎందుకు అక్కడికి వెళ్ళినా బాగోదు రోడ్ మొత్తం వేస్తారు లేదంటున్నాడు మోహన్ కూడా. చెప్పాడు ఫోన్ కటిక డిలీట్ చేసి రోడ్డే ఇప్పుడు కటిక మన పార్కింగ్ చేసిన తారు రోడ్డే, అక్కడ మనం నడుచుకోవాలి వెళ్ళి అంతే. హాఫ్ కిలోమీటర్ కాదు, పెట్రోల్ దాటి వెళ్ళాలి. పార్కింగ్ చేసినంత వరకు రోడ్డు వేస్తారా? తర్వాత కదా మనం వెళ్ళాం మొత్తం రోడ్డే. మొన్నే 2 months అయింది వెళ్ళి. ఉన్నాయిరా ఇప్పుడే వేస్తున్నాడు. సమస్య ఎంతనా? 3 3 సమోసా 10 రూపాయలు. అలా ఉంది తినేసి చెప్తాం. మిరపకాయలు ఇచ్చారు, మిరపకాయలు తింటా అమ్మ. దొరికే బాగుంది, ఇంకా సమోసా కూడా బాగానే ఉందిరా. బాగుంది. నేను మా వాళ్ళకి చెప్పాను, అరే బుర్రగృహ హోటల్ దగ్గర మీల్స్ బాగుంటుంది, అక్కడ తినేద్దాము, తినేసి పైకి వెళ్దాము అంటే నా మాట వినలేదు. బుర్రగృహ హోటల్ దాటి మళ్ళీ ఘాటి దగ్గరికి వచ్చిన తర్వాత అడుగుతున్నారు, అరే ఎక్కడ తిందాం అనేసి. మా వాళ్ళకి ఒక యూనిటీ లేకుండా పోయింది. అండ్ మేము కటిక కూడా స్కిప్ చేసాము. కటిక మీరు అరకు వెళ్తే మాత్రం స్కిప్ చేయకండి, కటిక చాలా బాగుంటుంది. రోడ్ కూడా చాలా బాగా వేశారు. మా వాళ్ళు డిస్కషన్ చేయకుండా పైకి వచ్చేసారు, సో దానివల్ల కటిక స్కిప్ అయింది, స్కిప్ అవ్వాల్సి వచ్చింది. నెక్స్ట్ వ్యూ పాయింట్కి వచ్చాము. ఈ వ్యూ పాయింట్లో ఏం పెద్దగా ఏమి ఉండదు, కాకపోతే ఎందుకు ఆగామంటే జస్ట్ అలాగా రిలాక్స్ అవ్వడానికి. మా వాళ్ళు ఇప్పుడే బిర్యానీ తిన్నారు కదా, బిర్యానీ తిన్న తర్వాత కూడా మా వాళ్ళకి ఎందుకో సరిపోకపోక ఇంకా ఇక్కడ అన్నీ తింటున్నారు కొద్ది తెచ్చుకొని. బిర్యానీ అయితే బాగానే ఉంది అన్నారు, బిర్యానీ బాగానే ఉంది. సో అన్నారు కానీ నాకు ఎక్కలేదు ఎందుకో. నేనైతే వెజ్ తీసుకున్నా కానీ వెజ్ అయితే చాలా వరస్ట్గా ఉంది. సో లొకేషన్ అది ఎక్కడ అంటే మన ఘాటి ఎక్కేటప్పుడు రైట్ సైడ్కి రూట్ చూపిస్తుంది, కటిక అండ్ బుర్రగృహలు అని. టర్నింగ్ అవ్వగానే లెఫ్ట్లో హోటల్ అది, అమిత్ హోటల్ అనేది ఉంటుంది. అక్కడ ట్రై చేయండి బిర్యానీ కావాలనుకున్న వాళ్ళు. వెజ్ మీల్స్ అయితే వేస్ట్, తినొద్దు అక్కడ. సో ఇక్కడ మార్కెట్ కూడా, ఇక్కడ కూడా న్యాచురల్ హనీ అన్నీ ఉన్నాయి, కాఫీ బీన్స్ అన్నీ. ఇక్కడ మాడుగుల హల్వా కూడా అమ్ముతున్నారు. ఈ హల్వా స్పెషల్ ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా 3 months ఉంటుందని చెప్తున్నారు. కాస్ట్ అయితే ఎక్కువైనా ఉంది, 250 300 చెప్తున్నారు ఆ బాక్స్. సో మేమైతే కొనలేదు. నెక్స్ట్ అక్కడ మన వుడెన్ బ్రిడ్జ్కి వచ్చాము. యాక్చువల్గా ఏమైందంటే మేము వీడియో చేస్తున్న టైంలో మైక్స్ ఛార్జింగ్ అయిపోయి చూసుకోలేదు. మేము స్టార్టింగ్ అయినప్పుడే మైక్స్ అటాచ్ చేసుకొని వచ్చేసాం కదా. సో మాకు వచ్చేసరికి మేము ఆ ఎండకి చూసుకోలేదు. నేను లైటింగ్ బ్లింక్ అవుతుంది, యాక్చువల్గా మైక్ ఛార్జింగ్ అయిపోతే లైటింగ్ బ్లింక్ అయ్యి ఆగిపోద్ది, అది చూసుకోలేదు, కనపడలేదు నాకు ఎండలో. సో అందువల్ల ఆడియో కట్ అయింది, నేను మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో ఇవ్వాల్సి వస్తుంది ఆడియో. సో ఎవరు ఏమనుకోకండి, లైవ్లో ఉన్న ఆడియో కట్ అయింది. నాకు చాలా బాధగా అనిపిస్తుంది మా వాళ్ళు, ఎందుకంటే మా వాళ్ళు చాలా ఎనర్జెటిక్గా, చాలా కామెడీగా, చాలా ఫన్గా చాలా మాట్లాడారు. అవన్నీ కట్ అయిపోయినాయి, చాలా బాధ అనిపిస్తుంది నాకు. కాకపోతే నాకు గుర్తున్నంత వరకు నేను ఆడియో ఇస్తున్నాను. సో వుడెన్ బ్రిడ్జ్కి వెళ్తున్నాం. చూడండి బ్యాక్గ్రౌండ్ లొకేషన్ ఎలా కనిపిస్తుందో. వుడెన్ బ్రిడ్జ్ అది బాగుందా బాగలేదా అనేది పక్కన పెడితే ప్లేస్ మాత్రం మంచి ప్లేస్లో పెట్టారబ్బా. చుట్టూ మంచి గ్రీనరీ ఉన్న ప్లేస్లో పెట్టారు. జనం మాత్రం చాలా ఎక్కువ వెళ్తున్నారు వుడెన్ బ్రిడ్జ్కి. టికెట్ కూడా 50 రూపాయలు పర్ హెడ్. మా వాళ్ళు ఫ్రీ అన్నారు. ఫ్రీ ఎందుకు ఉంటుందిరా, వాళ్ళు కష్టపడి పెట్టారు, వాళ్ళకి ఇన్కమ్ లేకుండా ఎందుకు పెడతారా నేను. సో 50 రూపాయలు టికెట్ పెట్టారు. 50 రూపాయలు వర్త్ అంటే వర్తే, కాకపోతే ఎక్కువ పొడవు ఉంది ప్లేసు. బ్రిడ్జ్ తక్కువే ఉంది, నార్మల్గా తిరిగే ప్లేస్ ఎక్కువ ఉంది. వుడెన్ బ్రిడ్జ్ అంటే మొత్తం వుడెన్ బ్రిడ్జ్ లేదు, చిన్నదే ఉంది వుడెన్ బ్రిడ్జ్. మొత్తం మిగతాదంతా నార్మల్గా మనం తిరిగేది అటు ఇటు నడిచేదే ఉంది మామూలుగా. సో చూడొచ్చు ఒకసారి, ప్లేస్ ఎక్కువ ఉంది. మన పవన్ కళ్యాణ్ వచ్చి ఓపెన్ చేస్తారు ఇప్పుడు వుడెన్ బ్రిడ్జ్. ఇదిగోండి ఇక్కడ ఆ పవన్ కళ్యాణ్ పేరుంది. సో చూడండి వుడెన్ బ్రిడ్జ్ దగ్గర మా వాళ్ళు కాలక్షేపం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పేరు చూడగానే ఆగిపోయి అక్కడ ఇంకా ఫోటోలు తీసుకున్నారు. ఒరే అక్కడ ఏం తీసుకుంటారా ఫోటోలు, అదేం పవన్ కళ్యాణ్ ఏంట్రా, పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు తీసుకుంటారా అంటే, పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాడు కదా మన కోసం అంటున్నారు.
డ్యాన్స్ ఎలా చేస్తున్నాను, మరి మామూలుగా ఉండదు మనతో. ఉదయం బ్రిడ్జ్ అయితే మేము చాలాసేపు టైం స్పెండ్ చేసాం అబ్బా, చాలా అంటే చాలాసేపు టైం స్పెండ్ చేసాం. ఎందుకంటే టైం తెలియట్లేదు అక్కడ ఉదయం బ్రిడ్జ్లో. అలాగా ఇక ఇదే బ్రిడ్జ్ చాలా చిన్న బ్రిడ్జ్ ఉంది, పెద్దగా బ్రిడ్జ్ అయితే ఏం లేదు, జస్ట్ అలాగే చిన్నగా బ్రిడ్జ్ కట్టారు. ఇంక మాట్లాడంటే నార్మల్ ఈ రోడ్డే, మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. చాలా లాంగ్ ఉంది, అటు ఇటు నడిచినప్పుడు మాకు బాగానే ఉంది. ఆ నడక అయిపోయిన తర్వాత నైట్ తినేసినప్పుడు మార్నింగ్ లేస్తాం కదా వ్యూ పాయింట్ చూడడానికి, దానికోసం అని అప్పుడు అబ్బా ఒక్కొక్కడు అరే కాళ్ళు నొప్పి వస్తుందిరా, అరే ఒళ్ళు నొప్పి వస్తుందిరా, మామూలు కాదు, చాలా స్ట్రెయిన్ అయ్యాం. ఇంకా మార్నింగ్ కూడా మడగడ వ్యూ పాయింట్ దగ్గర ఫుల్గా నడిచేసాం అనమాట. దానివల్ల ఇంకా కాళ్ళు నొప్పులు ఎక్కువైపోయి మా వాళ్ళకి. ఇవ్వండి మొత్తం రూట్ అంతా ఇదే ఉంది అబ్బా, పెద్దగా ఉడెన్ బ్రిడ్జ్ పెద్దగా ఏం లేదు, ఇంత ఇదే ఉంది. ఇక్కడ ఒక చెట్టుకి వుడ్ తయారు చేసి ఒక బ్రిడ్జ్ లాగా చేశారు. సో ఇక్కడైతే ఫొటోస్ తీసుకోవడానికి బాగుంది, నేను రావచ్చు. కానీ నేను ఒకటి మాత్రం చెప్తాను, టైము ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఇలాంటి ఉడెన్ బ్రిడ్జ్ రావాలి. ఎందుకంటే ఇక్కడ చాలా టైం స్పెండ్ చేస్తాము, దట్టు మనం బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఎక్కువ ట్రాఫిక్ అయిపోద్ది. సో ఆ టైం ఉంది మాకు, పర్లేదు చాలా టైం ఉంది అనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసుకొని కొంచెం లేట్ అయినా పర్లేదు వెళ్ళొచ్చు. ఇక్కడ మన సబ్స్క్రైబర్లు కనిపించారు, ఇవ్వండి పిల్లవాళ్ళు మన సబ్స్క్రైబర్లు కాదు, అక్కడ అయ్యారు అంతే, అక్కడ మనకి సబ్స్క్రైబర్లు అయ్యారు వాళ్ళు. మనం వీడియో తీస్తుంటే అన్యా ఏ ఛానల్ ఎక్కడ పెడతారు, అది ఇది మా వీడియో పెడతారా లేదా, అది ఇది చాలా ప్రశ్నలు అడిగారు పిల్లలు. అలాంటి మనం అటు నుంచి తిరిగేలోపు వాళ్ళందరినీ తీసుకొచ్చారు, తీసుకొచ్చి హాయ్ చెప్పి సబ్స్క్రైబ్ పక్కన కొరడం అని చెప్తున్నారు. పాపం ఇక్కడ నాకు చాలా బాధ అనిపించింది ఏంటంటే వాళ్ళు మాట్లాడే మాటలన్నీ కట్ అయిపోయాయని చాలా బాధపడ్డాను. తర్వాత చూసుకున్నప్పుడు వీడియో ఎడిటింగ్లో వాళ్ళు మరీ అడిగారు, అన్న మా వాయిస్ పెట్టండి, మేము వీడియో చూస్తామని. తమ్ముడు మీ వాయిస్ పెట్టడానికి నేను ట్రై చేశాను, మీరు చూస్తూ ఉంటే వీడియో నన్ను క్షమించండి, నేను చూసుకోలేదు, ఆడియో అయితే కట్ అయిపోయింది. సో అందుకని మీకోసం మళ్ళీ స్పెషల్గా ఆడియో ఇస్తున్నాను, మీరు చూస్తున్నట్టయితే కామెంట్ చేయండి. మిమ్మల్ని అయితే అక్కడ కట్ చేయలేదు. సో మా వాళ్ళే చూడండి పైకి ఎక్కిసారు, పైకి ఎక్కి చూడండి, మేమందరం పైకి ఎక్కిసాము, ఎక్కేసి ఆడి నిలబడుకున్నాడు. యాక్చువల్గా ఇప్పుడు ఈ బ్రిడ్జ్ పైకి నలుగురే ఎక్కని, మేము 5 ఎక్కిపోయాం. కాకపోతే పైనుంచి లొకేషన్ చూసుకుంటే ఇలా వస్తుంది, చాలా బాగుంది. పైనుంచి చూస్తే లొకేషన్ మొత్తం ఎంతమంది ఉన్నారు జనాలు, ఎక్కడెక్కడ ఎవరున్నారు మొత్తం కనబడుతుంది. 4 కెపాసిటీ ఉంటుంది, 5 ఎక్కేస్తాం పందిరిలాగా. కానీ 4 ఎక్కండి, అలాంటివి డ్యామేజ్ చేయకండి. మేము అనుకోకుండా ఎక్కిపోయాం, చూసుకోలేదు మేము కూడా, తర్వాత తెలిసింది 4 ఎక్కాలి అని చెప్పేసి. మనం ఎక్కినప్పుడు చెప్పాలి మా అవతల వాళ్ళు కూడా 4 ఎక్కండి, ఎక్కువ మంది ఎక్కవద్దని చెప్పేసి. అలా చెప్తూ ఉంటే అది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, ప్రాపర్టీ నీట్గా ఉంటే నెక్స్ట్ వాళ్ళు వచ్చి ఫోటోలు తీసుకోవడానికి వీడియో తీసుకోవడానికి బాగుంటుంది. ఇవ్వండి మా వాళ్ళు నెక్స్ట్ బ్యాచ్ వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు కదా, వీళ్ళు వచ్చారు. లొకేషన్ అయితే పైనుంచి చాలా బాగుందబ్బా, చూడవలసిన లేదు, వేరే లెవెల్ ఉంది, పర్లేదు, వర్తే. 50 రూపాయలు అంటే వర్తే. కాకపోతే ఈ 50 మనకి అర్థం కాకుండా తెలియకుండా కూడా ఖర్చు పెరిగిపోతుంది మనం అనుకున్న దాని మీద. మొత్తానికి ఉడెన్ బ్రిడ్జ్ మొత్తం చక్కెరలు వేసాము, బ్రిడ్జ్ మొత్తం తిరిగేసాము. చూడండి ఎలాగుందో, మొత్తం తిరిగి కాళ్ళు అలిసిపోయి మామూలు కాదు. ఇంకో విషయం ఏంటంటే నేను వీడియో తీస్తున్న టైంలో నేను సరిగా చూసుకోలేదు, కానీ చాలామంది హాయ్ చెప్తున్నారు, ఈ లైక్ సింబల్ పెడుతున్నారు, చాలా చెప్తున్నారు, నేను చూసుకోలేదు. నేను వీడియో పెట్టినప్పుడే, అంటే వీడియో ఎడిట్ చేసినప్పుడే నాకు అర్థమైంది ఇదంతా. ఎందుకంటే ఆ మూమెంట్లో వీడియో మాట్లాడుకొని వెళ్ళిపోతుంది తప్ప పక్కన వాళ్ళు చూస్తున్నారు అనే థాట్ నాకు లేదు. వాళ్ళు చూసినాను మనకేంటి, చూడపోయి మనకేంటి అన్న ఫీలింగ్ లేకుండా వెళ్ళిపోయాను అలాగ ఆటోమేటిక్గా. కానీ చాలామంది హాయ్ చెప్తున్నారు. మన ఉడెన్ బ్రిడ్జ్ ఎక్కినప్పుడు చాలామంది గమనిస్తున్నారు. అవి వెనకాల చూడండి, బ్యాక్గ్రౌండ్లో చూడండి, అందరూ ఎలా చెప్తున్నారు. వాళ్ళందరి కోసం హాయ్ చెప్పండి. నాకు చాలా హ్యాపీగా ఉంది అనమాట. అంటే ఈ వీడియోకి ఎన్ని లైక్స్ వస్తాయో, ఎన్ని కామెంట్స్ వస్తాయో, ఎన్ని వ్యూస్ వస్తాయో అది సెకండరీ, కానీ నేను ఎడిటింగ్ చేసినప్పుడే వీడియో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. నేను వీడియో చేసినందుకు ఏదో కొంత రెస్పాన్స్ అయితే వచ్చింది, లైవ్లో రెస్పాన్స్ వచ్చింది కదా, అది నాకు హ్యాపీగా ఉంది. సో వీడియో కొంచెం లెంత్ అయినా పర్లేదు, చూడండి, కొంచెం లెంత్ ఉంటుంది అంతే. అరకు అన్నాక మాత్రం లెంత్ ఉంటుంది కదా, కొంచెం లెంత్ ఉంటుంది, పర్లేదు చూడండి. ఇవ్వండి మనం ఉడెన్ బ్రిడ్జ్ అయిపోయిందాక బయటకు వచ్చే సిచ్యువేషన్ ఇది. బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుందో, ట్రాఫిక్ అంతకన్నా బాగుంది, చూస్తున్నారు కదా ఎలా ఉందో, బుర్రపాడు.
ఇంకోటి ఏంటంటే మనకి ఎంట్రీ ఒక దగ్గర, ఎగ్జిట్ ఒక దగ్గర. మనం ఎంట్రీలో మన బైక్స్ పార్క్ చేస్తాము, ఎగ్జిట్లోకి వస్తాము, మళ్ళీ ఎగ్జిట్ నుంచి ఈ ట్రాఫిక్లో ముందు వెనక్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి నుంచి బళ్ళు వేసుకొని వచ్చినప్పటికీ అదంతా వేరే లెవెల్. మా వాళ్ళందరూ ఇవ్వండి అదంతా మళ్ళీ ఇవంతా దాటుకొని రావాలి మన బైక్స్ పెట్టుకొని. ఆగిపోయినాయి ఎంత కార్ పార్కింగ్ వల్ల ఎక్కువ ప్లేస్ అబ్బా. సో మొత్తానికైతే ఎంత దాటుకొని వస్తాము. ఇక్కడ చూడండి అరకు వ్యాలీ రీచ్ అయిపోయాము. జస్ట్ 8 km టు అరకు వ్యాలీ. ఈ రోడ్డు మొత్తం పాడేరు రోడ్డు నీట్గా వేస్తారనమాట. డైరెక్ట్ పాడేరు వెళ్ళిపోవచ్చు. మన అరకులోకి వెళ్ళకుండా డైరెక్ట్ పాడేరు. ఇంతకుముందు అలా కాదు, అరకులోకి వెళ్ళి పాడేరు వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాదు, డైరెక్ట్గా పాడేరు వెళ్ళాలనుకున్నా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, స్ట్రైట్ వేనే. సో చాలా బాగా చేశారు. మా వాళ్ళు ఒక్కొక్క పనిలో ఉన్నారు. ఇవ్వండి ఈడొకడు ఇటు కూర్చుని ఏకంగా అంటే ఏం చేద్దాం, ఏదైనా రీల్ చేద్దామా అని ప్లాన్ చేస్తున్నారు. నేను రీల్ చేద్దాం సరదాగా ఫన్నీగా అని ప్లాన్ చేస్తున్నారు. రీల్ అయితే చేసాము. ఆ రీల్ చేసిన దగ్గర కూడా ఆడియో పోయింది. ఎందుకంటే అక్కడ పూడుతుంది, ఎక్కడ కూర్చుంటారు. ఇక్కడ కూర్చోండి మన అలాగే ఎదురుగా. అడిగింది మేము కూర్చుంది భయ్యా అరకులో చల్ల అంటారు కానీ ఏం లేదు ఇక్కడ, అంత డొల్లే. తెచ్చాడు. ఆ టెంట్ల మీద మంచోడండి మొత్తం. అరే చూపించరా, అరే నా దగ్గరికి ఎట్టు గైస్. అరకులో చలేం లేదు, అంత డొల్లా రావచ్చు, ఏం లేదు అసలు. చూడండి మొత్తం ఈ జాకెట్ కూడా తీసేద్దాం. ఆడు అలాగే చెప్తానండి, ఎందుకంటే ఆడు బలానికి టానిక్ తెచ్చుకున్నాడు. మాకు ఇక్కడ దోలు తీర్చాలి. నైట్ క్యాంప్ ఫైర్లో మా వాళ్ళు చిల్ అవుతున్నారు చూడండి. టెంట్లు తీసుకున్నాం, 2 టెంట్లు 3,000 పడింది అనమాట. సో చిల్ అవుతున్నారు చూడండి, పొగలాలకు వస్తుంది మాట్లాడుతుంది మాకు. సో ఇది మాత్రం ఈరోజు డే 1 వీడియో. ఇది డే 2లో ఇంకా వీడియో ఉంది, దానికోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసుకోండి. ఎంజాయ్, చిల్ బ్రో, చిల్ బ్రో. చూడండి డాన్స్ చేస్తున్నాను, బాగుంటుంది అబ్బా. నైట్ క్యాంపింగ్లో ఇలాగ స్టే చేస్తే బాగుంటుంది, రూమ్లో కన్నా ఇలాగ నైట్ క్యాంపింగ్లో బాగుంటుంది. చూడండి బ్యాక్గ్రౌండ్ మొత్తం అన్ని టెంట్లే, ఖాళీ ఉన్న సరే తక్కువ రేటుకోవట్లేదు. బాయ్ బాయ్.